అందరికీ నమస్కారం. నా పేరు రమ. నా బావ నాకే సొంతం 17వ భాగం రచయిత శ్వేతసాయి గారు. ఆలోచనలో నిద్రపోయిన అర్జున్ నైట్ నిద్రలేస్తాడు. సురేఖ గారికి కాల్ చేసి బర్త్‌డే విషెస్ చెప్పి కట్ చేస్తాడు. మొబైల్ తీసి వైషుకి చేయబోయి నిద్రపోయి ఉంటుంది. అమ్మ అడగటం మర్చిపోయాను అని కల్పన గారికి చేసి అడుగుతాడు. ఎప్పుడో రూమ్‌లోకి వెళ్ళిందిరా నిద్రపోయిందేమో అని చెప్పడంతో ఇంక వెయిట్ చేయలేక వెంటనే స్టార్ట్ అవుతాడు. బెడ్ మీద దొర్లి ఎంతకీ కాల్ చేయని అర్జున్ కోసం చూసి చూసి విసిగి ఆమె చెయ్యాలని తీసి నిద్రపోతాడేమో అని కట్ చేస్తుంది. వెంటనే కట్ చేసేస్తుంది. టైం 11 అవుతుండగా మెల్లిగా కదులుతున్న కిటికీల సౌండ్‌కి అప్పుడే మూసుకుంటున్న కనులని ఆపుతూ ఏంటి గాలి అని విండోస్ క్లోజ్ చేస్తుంది. నిద్రపోవాలని అనిపించక డోర్ తీసి బయటికి వెళ్ళిపోతే ఓపెన్ చేయగానే ఆమెను చుట్టుకుంటాయి 2 చేతులు. అది ఆమెకెంతో ఇష్టమైన స్పర్శ. ఇట్టే గుర్తుపడుతుంది. కానీ కల అనుకొని అలాగే ఉండిపోయి అతన్ని గట్టిగా హత్తుకొని ఒక్క రోజులో ఎంతగా మిస్ అయిందో తెలిసేలా చేస్తుంది. ఆమెను చుట్టుకొని తలలో నుంచి వస్తున్న మల్లెల వాసన అతని నాసికాన్ని చెరగని ఇంకా సువాసనతో నాకు వెల్కమ్ చెప్పావేంటి దెయ్యం? ఇలా ఉంటే నీకు దూరంగా ఉండటం నాకు సాధ్యమా? నేనేం చేశాను? నీ ఒంటి పరవళంకి మతి భ్రమించి నాకు ఈ మల్లెల సుమనోహరమైన సుగంధాలు నిన్ను దూరం కానిస్తాయా? ముసిలి పెట్టింది. ఏయ్! దూరంగా ఉండమని ఎవరు చెప్పారు? మరెందుకు వెళ్ళు అనగానే వెళ్ళావు? వెళ్ళను అని గోల చేసి నాతో ఉండకూడదా? అందరినీ చూడాలనిపించింది మరి నాతో ఉండాలని అనిపించలేదా? ఎవరికెవరు ఎంతవరకు బావా? అని తలెత్తుతుంది సుమనోహరమైన ఆమె మోమును చూడగానే అసలు వదలాలని అనిపించదు అర్జున్‌కి. ఇంకొక మాటకి తోవ లేకుండా ఆమె పెదవుల్ని అందుకుంటాడు. అప్పటికీ కల కాదు అని తెలిసిన వైషు అర్జున్ని నెట్టేస్తే ఏమైందని ఆమె చేయి పట్టుకుంటాడు. ఆమె అది విదిలించుకొని నువ్వు నిజంగానే వచ్చావా బావా? ఇది కల కాదా? కలలో నాకు ఇంత భాగ్యం ఉందా దెయ్యం? అని వెళ్తున్న ఆమె వెనకే రూమ్‌లోకి వెళ్లి డోర్ క్లోజ్ చేస్తాడు. ఏయ్! డోరెందుకు వేశావు? అని తీయబోతే వెళ్తున్న ఆమె నడుము పట్టి లాగి పైకెత్తి చేసి నీకు డోర్‌తో ఏం పని? నీకు అది క్లోజ్ చెయ్యను. ఏం పని? నా బంగారంతో చాలా చిలిపి పనులు చెయ్యాలి. నాకేం వద్దు ఆ చిలిపి పనులు. అందుకే వదులు అని అంటుంది. కానీ నాకు కావాలని ఆమెను బెడ్ మీద దింపి ఆమె మీద చీల్తే బావా ఏంటి బలవంతం? వదులు అంటున్నా ఆమె బుగ్గలు ఒక చేత్తో పట్టుకొని ఒక్కరోజు నువ్వు పక్కన లేకపోతే ఏదో వెలితి నీకు లేదా? అని ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడుగుతాడు. ఆమె కళ్ళు పక్కకి తిప్పి లేదని చిన్నగా చెప్తుంది. లేదా? అయితే నా కళ్ళలోకి చూసి చెప్పు. ఎందుకు చెప్పాలని కోపం తెచ్చుకొని అరుస్తుంటే ముందుకు వచ్చిన కింద పెదవిని కొరికి ఎందుకంటే నా కళ్ళల్లోకి చూసి అబద్ధం చెప్పలేవు కాబట్టి. అనుకోకుండా ఏర్పడిన బంధానికి ప్రూవ్ చేసుకోవడానికి నిజాలు దేనికి బావా? అందుకని ఇలా జీవితాంతం ఇష్టం లేకుండా బ్రతికేస్తావా? ఆమె టక్కున అతన్ని చూస్తుంది. నీతో ఉండే సెకండ్ కూడా నాకిష్టమే. ఇష్టం లేకుండా ఎలా ఉంటుంది? ఆమె కళ్ళు స్పష్టంగా చెప్తున్నాయి. ఆమె బుగ్గల్ని వదిలి ఎర్రగా మారిన చెంపలని పెదవులతో సున్నితంగా తడిమి ఇష్టం లేదు. నీకు అని నాకు అనిపించిన రోజు ఆపేస్తానులే అని ఆమె శరీరం మీద అతని గుర్తులు వేయడం మొదలుపెడతాడు. ఒక్కరోజు దూరంలోనే అతన్ని ఎంతగానో మిస్ అయింది. ఇంకెదురు చెప్పలేక, చెప్పే అంత ఓపిక లేక అతనికి లొంగిపోతుంది. కళ్ళు మూసి అతనికి అర్పించేస్తుంది. అలసి సొలసి ఆమె పక్కనే చేరి ఆమెను ఎటూ కదలనివ్వకుండా చుట్టుకొని కళ్ళు మూసుకుంటాడు. అలాగే అతని బిగి కౌగిలిలో నిద్రపోతుంది వెచ్చగా. ఆమె నిద్రపోయాక ఆమె మోముని తాకి ఇంతగా పరితపిస్తావు. ఎందుకే నా కోసం నీ ప్రేమకి బానిస అయిపోతున్న నాకే తెలియకుండా ఆమె ముఖమంతా ముద్దులిచ్చి ఆమెను మళ్ళీ హత్తుకొని నిద్రలోకి జారుకుంటాడు. ఉదయం 8 గంటలకి ఆగకుండా మోగుతున్న సౌండ్‌కి కళ్ళు తెరిచి ఆమె ఉన్న పరిస్థితి చూసి బావా లే అని అతన్ని ఊపేస్తుంది. ఏం చేస్తున్నావే? ఇంకా లేవలేదా? అని సురేఖ గారు కంగారుగా పిలుస్తున్న పిలుపు వినిపిస్తుంటే అబ్బా! చచ్చాను. లే బావా అత్త బయట ఉందని డ్రెస్ వేసుకొని అతన్ని లేపుతుంటే ఆమెను లాక్కుని ఎందుకే కంగారు? నేను నీ మొగుడినే. ఇదేం తప్పు కాదు కదా! మరి నువ్వొచ్చింది కూడా ఎవరికీ తెలియదు. ఇక్కడ నైట్ నా రూమ్‌లో ఉన్నావంటే ఏమైనా ఉందా? వాళ్ళకిదంతా తెలిసిపోతుంది కదా! తెలిస్తే ఏం? అని ఆమె బుగ్గలాగుతాడు. వైషు అని మళ్ళీ పిలుపు సురేఖ గారు. బావ వదులు అని తోసి ఆమె ఎలా ఉందో చూసుకోకుండా వెళ్లి డోర్ ఓపెన్ చేస్తుంది. అప్పటికే సురేఖ గారి అరుపులకి అక్కడికొచ్చిన కల్పన గారు ఆమె అవతారాన్ని చూసి ఏమైంది అనేలోపే ఆమె ముఖంలో కనిపించిన అర్జున్ లోపల ఉన్నాడు అని అర్థమవుతుంది వాళ్ళకి. తొంగి చూసి అర్జున్ కనిపిస్తే వీడెప్పుడొచ్చాడు అని నవ్వుతూ అడుగుతారు. మొహం కొట్టేసినట్టవుతుంది వైశ్వకి. అది రాత్రి వచ్చాడని చెప్పి వారిని ఫేస్ చేయలేక ఫ్రెష్ అయి వస్తానని డోర్ వేస్తుంది. ఎంత స్పీడ్‌గా డోర్ వేస్తుందో అంతే స్పీడ్‌గా అర్జున్ దగ్గరికి వెళ్లి అతని వీపు వాయిస్తుంది. అసలు బుద్ధి లేదా బావ? డోర్ ఓపెన్‌లో ఉంటే ఏంటి నా పరిస్థితి? ఇప్పటికే వాళ్ళ చూపు నన్ను కొట్టేసినట్టుంది. ఆమెను ఒడిలోకి లాక్కొని హలో మై డియర్ దెయ్యం ఇందులో తప్పేముంది? వాళ్ళకి తెలియాలి కదా! మనకి ప్రైవసీ ఇవ్వాలని. అండ్ నేను లేనని నువ్వు లెగవలేదని కంగారు పడ్డారు. కానీ ఇంకేం లేదు. నువ్వు దేనికి కూడా టెన్షన్ పడితే ఎలా అబ్బా! నీకేం వాళ్ళు నన్ను చూసిన చూపు నీకేం తెలుసు? నాకన్నా బాగా చూసావా బావ? నీకు అసలు బుద్ధి లేదు. నీకు చెప్పడం నాకు బుద్ధి లేదు అని ఆమె వాష్‌రూమ్‌లోకి తిడితే
ఆమె వెనకే అతను వెళ్లి గోలగోల చేసి ఒకేసారి స్నానం చేసి బయటికి వస్తారిద్దరు. అర్జున్ మీద కోపంతో రగిలిపోతుంది వైష్ణవి. ఆమె కోపాన్ని ఎంజాయ్ చేస్తాడు అర్జున్. ఇద్దరు కిందకి దిగుతూ ఉంటే అందరూ వాళ్ళని చూసి అర్జున్ నువ్వెప్పుడొచ్చావురా అని అడుగుతారు. అది నాన్న నేను నైట్ వచ్చాను. మీరు పడుకున్నారని డిస్టర్బ్ చేయలేదు. అయితే వైషుకి కాల్ చేశావా అని నవ్వుతూ అడుగుతారు కల్పన గారు. అవునత్తయ్య అని వెళ్ళి క్యాజువల్ గా డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంటారు. అందుకే లేటుగా లేచావా అమ్మాయి అని సుభద్ర గారు అడుగుతూ ఉంటే త్వరగా వెళ్ళి చూసి నాన్న మామయ్య ఉండడంతో సైలెంట్ గా వెళ్ళి ఆవిడ పక్కనే కూర్చొని మరేం చేస్తాం మేము మీ వాడికి లేడికి లేచిందే పరువని అర్ధరాత్రి వస్తే నిద్ర ఎప్పుడు పోవాలి అందుకే లేటుగా లేచానని కవర్ చేస్తుంది. అందరికీ మ్యాటర్ అర్థమైనా సైలెంట్ గా ఉంటారు. ఇంకా చాలే అత్తయ్య దాన్ని ఆడుకుంది మీరు తినండి అని అందరికీ వడ్డిస్తుంది సురేఖ గారు. అందరూ టిఫిన్ చేస్తూ ఉంటారు. వైషు పక్కనే కూర్చున్న అర్జున్ ఆమె లెఫ్ట్ హ్యాండ్ పట్టుకుంటాడు. ఎక్కడ అందరూ చూస్తారు అని చుట్టూ చూస్తుంది. ఎవరూ వాళ్ళని గమనించరు. బంగారం నీకు కొత్త ఆఫీస్ ఎలా ఉంది? బాగోకపోతే మానేయ్ ఇంకేదైనా చూద్దామని చెప్తారు రఘు గారు. ఆహా మావయ్య బాగానే ఉందని మెల్లిగా చెప్తుంది. ఆమె చేతి వేలతో ఆడుకుంటున్న అర్జున్ చేష్టలకి ఎవరికీ కనిపించకుండా దాచుకోలేక అల్లాడుతుంది. టిఫిన్ చేసి మగవారు వెళ్ళిపోతారు. బావా అని అర్జున్ వైపు చూస్తుంది. ఏంటి మరి నా మనవడిని ఇబ్బంది పెడుతున్నావని సుభద్ర గారు అడిగితే ఇబ్బందా? నిన్న నైట్ చూడాల్సింది. నీ మనవడి చేష్టలు అని వాపోతుంది. ఏం చేశాడు? నవ్వుతూ అడుగుతారు. ఏ ముసలి నీ వయసుకు తగ్గట్లు ఉండవే. నా వయసు అమ్మాయిలాగా నువ్వు అల్లుకుపోతే నేనెందుకు చేస్తాను ఇలాంటివి? మీ నాన్నమ్మ మనవడికి నేను చెప్పలేను అని అంటూ పైకి లేచి వెళ్ళిపోతుంది. వాళ్ళని చూసి నవ్వుకుంటారు సుభద్ర. కల్పన గారు పైకి వెళ్ళి తన బెడ్ మీద కూర్చొని ఇప్పుడు వస్తాడుగా చెప్తా అయ్యగారి పని అని ఎదురు చూస్తూ ఉంటుంది వైషు. ఎంతకీ అర్జున్ రాకపోవడంతో కిందకి వెళ్ళి నక్కి నక్కి అతని కోసమే వెతుకుతుంది మెల్లిగా. లాస్ట్ మెట్టు దాకా వెళ్ళి తొంగి చూస్తూ అందరి రూమ్స్ లోకి చూస్తుంటే నోరు మూసి పక్కకు లాగుతాడు. బావా వదులు అని మూసేసి నోటితో పలుకుతుంది. కానీ మాట రాదు. అర్థమైన అర్జున్ ఎవరి కోసం మేడం ఈ వెతుకులాట? ఆమె నోటి మీద చేయి తీసి అడుగుతాడు. నీ కోసమైతే కాదు మరెవరి కోసం? అత్త కోసం. ఏంటో ఏం కావాలి అని అడుగుతాడు. మాకు మాకు ఏవేవో ఉంటాయి పనులు. నాకు చెప్తే అదేదో నేను చేసేస్తానుగా. బుర్ర హీట్ ఎక్కింది. ఆయిల్ పెట్టించుకుందామని నువ్వు పెడతావా ఏంటి అని అనగానే ఇలా రా నేను పెడతాను అని అంటూ లాక్కెళ్తాడు ఆమె చేయి పట్టుకొని. అక్కర్లేదు అతతోనే పెట్టించుకుంటా బావ వదులు. ఆమె ఇంకో మాట మాట్లాడే లోపు ఆమెను తీసుకుని వెళ్ళి బెడ్రూమ్ లో కూర్చోబెట్టి ఆమె వెనుక స్టూల్ వేసుకొని కూర్చొని నిజంగానే ఆయిల్ బాటిల్ని తీసుకొని వస్తాడు. బావా ఏదో సరదాగా అన్నాను వద్దు వదులు అని అంటే ఏయ్ కదలకు అని గట్టిగా అరవడంతో ఇంకో మాట మాట్లాడదు. మెల్లిగా స్టార్ట్ చేసి మొత్తం తలంతా కూడా ఆయిల్ పెట్టి మర్దన చేస్తాడు అర్జున్. వావ్ భలే చేస్తున్నావు బావా. ఎక్కడ నేర్చుకున్నావు? ఇది కూడా నేర్చుకోవాలా? నాకు రాసేదానివిగా అప్పుడు అలవాటయింది చూసి చూసి. కళ్ళు మూసుకుంటుంది వైషు. ఆదమర్చి ఉన్న ఆమె చున్నీ జారిపోవడంతో ఆమె పరువాల సిరులు బహిర్గతం అవడంతో మెల్లిగా ముందుకు వంగి ఒక పంటిగాటు బహుమతిగా ఇస్తాడు. అంతే చీమ టపాకాయ పేలినట్లుగా లేచి బావా ఇంకోసారి ఇలా చేస్తే ఊరుకోను. నిన్న చేసింది చాలేదా? అసలు నా పర్మిషన్ లేకుండా ఏంటి నీ దౌర్జన్యం అని వేలు చూపిస్తూ అడుగుతుంది వైష్ణవి. నీ పర్మిషన్ దేనికి? నా పిల్లం నా ఇష్టం అని అంటూ హ్యాండ్ వాష్ చేసుకుంటుంటే ఇదిగో ఇవే తగ్గించు. అసలు ఇందాక కింద టిఫిన్ చేసేటప్పుడు ఏంటది? అవ్వ సిగ్గులేదు. ఆమె దగ్గరికి వస్తున్న అతన్ని అడుగుతూ ఉంటే నడుము పట్టి దగ్గరికి లాగి ఆమె చంప మీద ముద్దిచ్చి ఇలా చేస్తే తప్పు. ఆమె మెడ మీద పెదవులతో కొరికి ఇలా చేస్తే సిగ్గుపడాలి ఇంకా అని అంటూ ముందుకు వెళ్తున్న అతన్ని తోసి నీకు దండం నాయనా ఏవో గ్రహాలు బాగోక ఒక్కసారి దగ్గరైనందుకు నన్ను ఆడుకుంటున్నావని పారిపోతుంది వైష్ణవి. బయటికి వెళ్తున్నామని ఆమెను చూసి నవ్వుకుంటాడు. ఇంటి నుండి బయలుదేరినప్పుడు నుంచి ఆమె ముఖంలో లేని నవ్వు ఇప్పుడు కనిపిస్తుంది. అది అతని వల్ల అని అర్జున్‌కి పూర్తిగా అర్థమవుతుంది. అలా సరదాగా ఆ రోజు గడిస్తే నైట్‌కి ఇద్దరూ కలిసి స్టార్ట్ అవుతారు కార్‌లో. అర్జున్‌లో ఇదివరకు వైష్ణవిలాగా మారిపోయి కబుర్లు చెప్పి అతనితో చాలా స్నాక్స్ కొనిపించుకొని అన్నీ తిని అలాగే నిద్రపోతుంది. ఇంటికి వెళ్ళగానే ఆమెను తీసుకొని లోపలికి వెళ్తాడు. ఆమెను బెడ్ మీద దింపి నుదుటి మీద ముద్దు ఇచ్చి దెయ్యం అని వచ్చి ఆమె పక్కనే చేరతాడు. ఏదో పిలిచినట్టే అతన్ని చుట్టుకుంటుంది వైష్ణవి. అది చూసి నవ్వుకొని ఇంత పిచ్చి ఏంటి దెయ్యం నీకు అనుకొని మెల్లిగా అతడు కూడా నిద్రలోకి జారుకుంటాడు. ఉదయం అతను నిద్ర లేచేసరికి ఆమె పక్కనే ఉండదు. వాష్‌రూమ్‌లోనూ లేకపోతే కిచెన్‌లో దూరింది అని
అర్థమై ఫ్రెష్ అయ్యి బయటకు వెళ్తాడు అర్జున్. టిఫిన్ చేసి వంట చేస్తున్న ఆమెను వెనుక నుంచి హత్తుకొని ఇంత మంచి అలవాట్లు ఎలా వచ్చాయో నీకు అని అంటూ ఆమె భుజం మీద ముద్దు ఇస్తూ అడుగుతాడు. తమరిని చేసుకున్నాకే తప్పుతుందా? సరే నేను చేస్తాను. వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. ఓ టైం అవుతోంది కదా అని ఆమెను పంపి మిగిలింది అతను పూర్తి చేస్తాడు. ఆమె రెడీ అయ్యి బయటకొచ్చి టిఫిన్ టేబుల్ మీద పెడితే అతను రాగానే టిఫిన్ చేస్తారు ఇద్దరు. బావా ఈరోజు గ్రాసరీస్ తేవాలి. ఈవినింగ్ వస్తువు తీసుకునొద్దాంలే లిస్ట్ రాయి అని తినేసి అతడు కూడా రెడీ అయ్యి వస్తాడు. ఆమె జడవేస్తూ అద్దంలో చూసుకుంటూ స్టిక్కర్ పెట్టి వెళ్దామా అని చున్నీ వేసుకొని అడిగితే ఆమె చున్నీ లాగేసి ఏంటిది అని అనగానే ఆమెకేమీ అర్థం కాక ఏమైంది? ఈ డ్రెస్ బాలేదా బావా అని అడుగుతుంది. డ్రెస్ బావుంది కానీ ఇలా ఇదే బాలేదని అంటూ బయటికి వచ్చిన స్ట్రిప్ ని అతడే లోపలికి నెట్టి అక్కడే ఒక పంటుగాటు వేసి స్ట్రీట్ పనిష్మెంట్ తప్పు నీకు. లేదంటే జాగ్రత్తగా ఉండవు. ఇంత పొసెసివ్‌నెస్ ఏంటి బావా? అరె! నా మరదలు నా ఇష్టం. సరే వెళ్దామా అని అంటూ అతను కొరికిన చోట రుద్దుకుంటూ చెప్తుంది. అతడే లోషన్ తీసి ఆమెకు అప్లై చేసి వెళ్దామని ఆమె చెయ్యి పట్టుకొని తీసుకొని వెళ్తాడు. ఇద్దరు ఆఫీస్‌కి వెళ్తారు. వెళ్ళగానే వర్క్‌ని స్టార్ట్ చేసి ఎవరి పనిలో వాళ్ళు వెళ్ళిపోతారు. ఏంటి? నా అర్జున్‌ని ఇంకా నీ మాయలోనే ఉంచుకుంటావా వైషూ? నీ పని ఇలా కాదు. అర్జున్‌ని నేనే సొంతం చేసుకుంటా. నీ నుండి దూరం చేస్తాను చూస్తూ ఉండు అని బెడ్ కడుతుంది మేఘన. ఏ పోవే అని విసుగ్గా చెప్పి ఏం చేసుకుంటావో చేసుకో. నా బావ నీ వల్ల వలలో పడడు అని చెప్పి ఆమె పని ఆమె చేస్తూ ఉంటుంది వైష్ణవి. అలా ఒక 2 రోజులు గడుస్తాయి. రోజు వచ్చి వైష్ణవిని రెచ్చగొడుతూ ఉంటుంది మేఘన. కానీ ఆమె మాట్లాడదు. ఎందుకంటే ఆమె అన్న మాట ప్రకారం మేఘనని కదిలించిన అర్జున్ మాట్లాడడం లేదు కాబట్టి. ఒకరోజు వైషు ఏదో మీటింగ్ ఉందని తెలిసి టైం చూసుకొని అర్జున్ దగ్గరికి వెళ్ళి సారీ అర్జున్, ఏదో అనుకోకుండా జరిగిపోయింది. కానీ మీ ఇద్దరి గురించి ఆలోచన చేయకుండా నేనే ఏదేదో అన్నాను. పాపం వైషు ఎంతగా బాధపడుతుందో నా మాటలకి. తనకి వెళ్ళి సారీ చెప్తాను నేను. అప్పుడు కానీ నేనన్న మాటలకి పశ్చాత్తాపం కలగదని ఏడుస్తుంది మేఘన. అది చూసి ఏయ్ మేఘన, ఎందుకు ఇవన్నీ? ఇంక ఇక్కడితో వదిలేయ్ చాలు అని అర్జున్ అనగానే, లేదు అర్జున్, నేను వైష్ణవికి సారీ చెప్పకపోతే నాకు మనశ్శాంతే ఉండదు. తన లైఫ్ ని నీ వల్ల పాడవకూడదని నువ్వే తనకి లైఫ్ ఇచ్చావు. అది మనస్ఫూర్తిగా కాదు అని. నిన్ను ప్రేమించిన నాకు తెలియదా? అయినా వాదించాను. ఎందుకంటే నిన్ను దూరం చేసుకోవడం ఇష్టం లేక. అర్జున్, ఇంకా ఇవన్నీ ఆలోచిస్తూనే ఉంటావా మేఘన? లేదు. ఇప్పుడే వైషుకి సారీ చెప్పి మీ ఇద్దరి మధ్య ఉన్న ఆ చిన్న గ్యాప్ ని కూడా దూరం చేస్తాను అని వెళ్తుంది స్పీడ్‌గా. కథ ఇంకా ఉంది. మరి అర్జున్ వైష్ణవులను ఎలాగైనా విడగొట్టాలని డైరెక్ట్‌గా వెళ్తే పని అవ్వటం లేదని మేఘన ఇలా ఇండైరెక్ట్‌గా కావాలని ప్లాన్ చేస్తుందా? మరి మేఘన వేసే ఈ ప్లాన్‌లో నిజంగా వైషు, అర్జున్‌లు విడిపోతారా? వైషు ప్రేమని అర్థం చేసుకున్న అర్జున్ నిజంగానే వైషుకి దూరం అవుతాడా? తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.